నమస్కారం అండి. ధ్యానం కూర్చునే చేయాలా, నుంచుని చేయకూడదా అని కొందరికి సందేహం రావచ్చు. ధ్యానం కూర్చుని చేయొచ్చు, నుంచుని చేయొచ్చు. ఏదైనా విషయం మీద తదేక దృష్టి పెట్టడమే ధ్యానం. ఏ విషయమైనా అవ్వచ్చు. అది భగవన్ నామస్మరణ అవ్వచ్చు, మనం చేసి పని అవ్వచ్చు. దాని మీద ఏకాగ్రతతో, ఒకే మనసుతో, ఇంకొక ఆలోచన లేకుండా చేయడమే ధ్యానం. దానికి వెన్నుముక నిటారుగా ఉండాలి, ముఖ్యమైన ఇది. సో భూమికి నిలువుగా ఉండాలి, అది ముఖ్యమైన సూచన. మనుషులందరూ కూడా భూమికి వెన్నుముక నిలువుగా అంటే పద్మాసనం కానీ, సుఖాసనం కానీ, కూర్చుని కానీ, నుంచుని కానీ చేయొచ్చు, తప్పలేదు. ఈరోజు మనము ధ్యానాన్ని నుంచుని చేద్దాం. నుంచుని చేసే ధ్యాన పద్ధతులు మనకి నచ్చిన మంత్రాన్ని కానీ, లేకపోతే ఓంకారాన్ని కానీ తీసుకుని, అవేమి కాకపోతే మన శ్వాసని మెల్లిగా తీసుకుని ముక్కురంధ్రాల ద్వారా, రెండు ముక్కురంధ్రాల ద్వారా మెల్లిగా తీసుకుని పీల్చుకుని లోపలికి చాలా మెల్లిగా బయటికి విదిలేస్తాం అన్నమాట. అంతే. ఏ పద్ధతి అయినా పర్వాలేదు. నదీనాం సాగరో గతః అంటే నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగానే ఇలాంటి పద్ధతిలో చేసిన ధ్యానం చేస్తే అది మనని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. కాబట్టి తప్పకుండా ఏ పద్ధతిలో అయినా పర్వాలేదు, ధ్యానం చేద్దాం. మీకు తెలుసుకోవడం కోసము ఈరోజు నేను నుంచుని ధ్యానం చేసి విధానం చెప్తాను. ఈ పద్ధతి పూర్వకాలం పార్వతీదేవి శివుడు కోసం, శివుడిని వివాహం చేసుకోవడం కోసం పార్వతీదేవి తపస్సు చేశారు. అలాగే చాలామంది మహామునులు కూడా ఈ పద్ధతిలో ధ్యానం చేసి సిద్ధిని పొందారు. అంటే భగవంతుడిని చేరుకున్నారు. ఎలా చేయాలి చూడండి, 2-3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, నుంచుని చేసే ధ్యానంలో ఇలా తాడాసనం అంటే ఇలా చేతులు ఇలా పెట్టాం కదా, ఇలా పెట్టుకుని ఇందులో ఇలా నిలబడతాం. కాళ్ళు 2 నేల మించి కొంచెం పైకి ఉంటాయి. ఎక్కువసేపు చేయడానికి మనకి మొదట్లో అవకాశం ఉండదు, ఎందుకంటే మనకి అలవాటు తక్కువ కాబట్టి. మళ్ళీ చేస్తాను చూడండి. కాళ్ళు 2 నిలువుగా పెట్టాం, అంటే దగ్గరికి చేర్చాం. 2 చేతులను ఇలా పైకి పెట్టి నమస్కార ముద్రలో పెట్టి, ఈ షోల్డర్స్ చెవులకి తగులుతూ ఉండాలి. 2 షోల్డర్స్ చెవులు తగిలా పెట్టి, ఇప్పుడు ఇలా చేతులు వేళ్ళలో వేళ్ళు పెట్టి ఇలా తిప్పి ట్విస్ట్ చేసి, ఇప్పుడు ఇలా పై ఉండగలిగినంతసేపు ఉందాం. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. 30 సెకండ్స్ అవ్వచ్చు, 20 సెకండ్స్ అవ్వచ్చు, ఎంతసేపు అయితే అంతసేపు, మన అవకాశం ఉన్నంతసేపు.
చేయగలిగినంతసేపు చేసి మెల్లిగా మామూలు స్థితికి వస్తాం. ఇది ఒక పద్ధతి. ఇవన్నీ కూడా కఠినమైన పద్ధతులు. అంటే మామూలు పద్ధతిలో ధ్యానం సాధ్యమైనంత ఎక్కువ కాలం సాధన చేశాక ఇంకా కోరిక తీవ్రమైతే మామూలు పద్ధతిలో విసుగు అనిపించినప్పుడు ఈ కొత్త పద్ధతిలో ధ్యానం చేస్తుండేవారు. ఇవి కఠినమైన పద్ధతులు కాబట్టి సాధన చేసిన వాడు మాత్రమే, నిరంతర సాధన చేసిన వాడు మాత్రమే వీటిల్లో ధ్యానం కుదురుతుంది. ఇప్పుడు పార్వతీ అమ్మవారు అయితే ఇలాగా ఈ వృక్షాసనంలో నిలబడి బొటకని వేలు మీద, కాలి బొటకని వేలు మీద మహాశివుడి కోసం సంవత్సరాల తరబడి తపస్సు చేశారట. అలా చేశారు కాబట్టి వాళ్ళు భగవంతులు అయ్యారు. మనం కూడా చేస్తే మనం అవ్వచ్చు. కాబట్టి చాలా సాధన కావాలి, చాలా చాలా ఏకాగ్రత కావాలి. ఇలా సాధారణ మనుషులు ఈ వృక్షాసనంలో ధ్యానం చేయడంకి చాలా కష్టపడాలి. అదే ఏకాగ్రత కుదిరితే అంతా సాధ్యమే. సాధనాత్ సాధ్యతే సర్వం. చూసారా? అంతే, మనం ఇంతే చేయగలం. చూడండి, ఇప్పుడు రెండో భాగం. ఇవన్నీ కఠినమైన ధ్యాన పద్ధతులు అండి. మనకి సులువైనవి ఉన్నాయి, సులువైనవి సాధన చేసుకుందాం, సులువైన వాటితో ధ్యానం చేద్దాం. ఇవన్నీ పెద్దలకి, మహారుషులు వాళ్ళందరూ చేసేవారు. తెలుసుకుందాం అంతే. మనందరం చేద్దామని కాదండి, సాధన కోసం అంతే, తెలుసుకోవడం కోసం, నాలెడ్జ్ కోసం. రైట్? ఇలా పెట్టి ఇప్పుడు ఇందులో మళ్ళీ రెండో కాలుతో కూడా ఒకసారి మీకు తెలియడం కోసం చేస్తున్నాను. మీరే కాదండి, నేను కూడా ఇది చాలా ఎక్కువ సాధన చేయాలి, అందరూ చేయాలి. మీతో పాటు ప్రపంచం అంతా కూడా ధ్యానం ఏదో మార్గంలో చేసినా మంచిదే. ఇవి జస్ట్ ఫర్ నాలెడ్జ్.